పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. మోడీ గారు మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా, వెన్నుపోటు కాదు కదా మన కడుపులో పొడిచినా కూడా, ఇప్పుడున్న అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ అయినా మొత్తం మోడీకే ఉడిగలు చేస్తున్నారు, వారికే బానిసలయ్యారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాం. మోడీ మనకు ఏం చేశాడని మీరు బానిసలయ్యారు? మోడీ మనకు ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీ పార్టీతో మీరు దోస్తీ చేయండి, ప్రజలు కూడా హర్షిస్తారు. మనకు పోలవరం ప్రాజెక్టు బీజేపీ పార్టీ ఇచ్చుంటే మీరు అదే బీజేపీ పార్టీకి బానిసలు కాండి, మాకు అభ్యంతరం లేదు. మనకు ఒక రాజధాని ఇచ్చున్నా, మనకు రైల్వే జోన్లు వచ్చున్నా, ఉత్తరాంధ్రకి రాయలసీమకు స్పెషల్ జోన్లుగా స్పెషల్ ప్యాకేజీలు మీరు ప్రకటించున్నా, మీరు ఏ ఒక్క మేలు చేసినా మోడీ గారికి మీరు భజన చేయండి, మీరు బానిసలు కాండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఏమి అని ఒక్కటంటే ఒక్క మేలు చేసిందా బీజేపీ పార్టీ? ఒక్క రకంగా కూడా బీజేపీ పార్టీ మేలు చేయకపోతే మరి ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ఎందుకు బీజేపీకి బానిసలుగా మారారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు బానిసలు కాకుండా, మీరు బానిసలైతే సరిపోదన్నట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మొత్తము బానిసలను చేయాలని చూస్తున్నారే, ఇది అమానుషం కాదా అని అడుగుతున్నా. ఇది దేశంలో ఎక్కడా జరగలేదు. బీజేపీ పార్టీ ఒక్క ఎమ్మెల్యేని గెలుచుకోకుండా, ఒక ఎంపీని గెలుచుకోకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాజ్యం ఏలుతున్నది ఎవరు? బీజేపీ పార్టీ. ఈ బీజేపీ పార్టీకి ఈ రెండు పార్టీలు బానిసలయ్యాయి కాబట్టే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది, బీజేపీ కైవశమైపోయింది. వీళ్లకు ఏమీ చెయ్యకపోయినా సచ్చినట్టు మాకే ఊడిగలు చేస్తారు అని బీజేపీ పార్టీ అనుకుంటుంది కాబట్టే ఈ రోజు మనకు ఒక్కటంటే ఒక్క మేలు కూడా చేయలేదు బీజేపీ పార్టీ. మరి ఇలా బీజేపీ పార్టీకి బానిసలుగా అయిన వాళ్ళ కోసం ప్రజలు ఎందుకు నిలబడాలి? వాళ్లకు ఎందుకు ఓట్లేయాలో ప్రజలు ఆలోచన చేసుకోవాలి. హంద్రీనివా ప్రాజెక్టు రాయలసీమకు రతనాల సీమగా మార్చే ప్రాజెక్టు, రాయలసీమను సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు. హంద్రీనివా ప్రాజెక్టు 6,50,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, 33 లక్షల మంది ప్రజలకు తాగునీరిచ్చే ప్రాజెక్ట్. ఆయకట్టే తప్ప ఒక్క ఎకరానికి కూడా మీరు ఆయకట్టు పెంచగలిగారా అని జగనన్న గారిని సవాలు చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. సమాధానం చెప్పండి. మరి మీరు రాజశేఖర్ రెడ్డి గారి వారసులు ఎలా అవుతారు? రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడా లేదా? నిన్న ఒక ప్రాజెక్టుకు పోయాం. రాజశేఖర్ రెడ్డి గారు 750 కోట్లు పెట్టి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆ ప్రాజెక్టుకు కనీసం మెయింటెనెన్స్ అంటే ఆయిలింగ్, గ్రీసింగ్ ఇలాంటివి కూడా లేక ఆ గేట్లు ఊడిపోయి ఆ నీళ్లలోనే తేలుతున్నాయి. సిగ్గుగా లేదా? గుండ్లకమ్మ ప్రాజెక్ట్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రాజెక్టు పూర్తి చేస్తే మీకు కనీసం మెయింటెనెన్స్ చేయడం కూడా చేత కాలేదు అంటే మీరు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన అందిస్తున్నట్టా అని మీకు మీరే ప్రశ్నించుకోండి. రాజశేఖర్ రెడ్డి గారు మాట మీద నిలబడే నాయకుడు, ఏ మాట ఇచ్చినా మాట తప్పని నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. మరి మీరు ఎన్ని మాటలు చెప్పారు? స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పారు, ఆ మాట తుంగలో తొక్కారు. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు, పూర్తి మద్యపాన నిషేధం అని నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను అని చెప్పారు. పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను అసలు మీ ముందుకొచ్చి ఓట్లే అడగనన్నాడు జగనన్న గారు. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్ లాంటిది, ఖురాన్ లాంటిది, భగవద్గీత లాంటిది అన్న జగనన్న గారు మరి ఇప్పుడు పూర్తి మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. సంస్థాగతపరమైనటువంటి అంశాలని చర్చించుకోవడానికి, రాబోయే ఎన్నికల్లో ఏ రకమైనటువంటి ప్రణాళికతోటి ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని చర్చించుకోవడానికి ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి కార్యకర్తలు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వివిధ స్థాయిల్లో ఈ కార్యక్రమాన్ని అంటే ఈ సమావేశాన్ని మేము నిర్వహించుకుంటున్నాం. దానిలో భాగంగానే ఇవాళ మరి మేము క్లస్టర్స్గా మా పార్లమెంట్ని విభజించుకుని ఆ క్లస్టర్స్కి సంబంధించి ఎవరైతే కో ఇన్ఛార్జ్గా మేము వేసుకున్నామో వారితోటి ఏ రకంగా పార్లమెంట్ స్థాయి మాత్రమే కాకుండా ఆ పార్లమెంట్లో వచ్చేటువంటి
అసెంబ్లీ సంబంధించినటువంటి అంశాలని కూడా చర్చించుకుంటూ ప్రణాళికతో ఇవాళ ఈ సమావేశంలో మేము చర్చించుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణం చూసినట్లయితే ఖచ్చితంగా ప్రజలు మార్పు ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నటువంటి అంశం. ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధికి తావు లేకుండా మరి ప్రజా సంక్షేమం పేరుతోటి కేవలం ఓటు రాజకీయాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా మార్పు కావాలి, ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకు వెళ్ళగల నాయకత్వాన్ని ఆశీర్వదించాలి అని చెప్పి వారందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ దేశానికి ఏ రకంగా గడిచిన 10 సంవత్సరాలుగా ఒక్క అవినీతి మరక లేకుండా కుటుంబ నేపథ్యం కలిగినటువంటి రాజకీయం చేయకుండా ఒక అభివృద్ధికి పెద్దపీట వేస్తూ స్వచ్ఛమైన పరిపాలన ఏ రకంగా దేశానికి అందించిందో ప్రజలందరూ కూడా గమనించారు. కనుక ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇవాళ మనం చూసినట్లయితే మొన్న జరిగినటువంటి రామ మందిరం అయోధ్య యొక్క బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట ఇవాళ ప్రజలందరినీ కూడా వారి యొక్క మనసుల్ని తాకినటువంటి నేపథ్యం. ఇది ప్రజల యొక్క దగ్గర 500-600 సంవత్సరాల యొక్క చిరకాల ఆకాంక్ష ఏదైతే బాలరాముడి విగ్రహ ప్రతిష్ట అక్కడ జరగాలి అన్నది, దాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం సార్థకం చేసుకోగలిగాము. కనుక ఆ రాముని యొక్క ఆశీర్వాదం కూడా మన తెలుగు వారందరి మీద, ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ మీద కూడా ఉండాలి అని చెప్పి మేము ప్రార్థిస్తున్నటువంటి నేపథ్యం. కనుక ఖచ్చితంగా ప్రజలు ఈ సామర్థ్యాన్ని గుర్తించి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నాం. నమస్కారం.